అమెరికా యుద్ధోన్మాదం, ప్రపంచ శాంతి సవాళ్ళు అనే అంశం మీద జాతీయ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. ముందుగా ఆ పోస్టర్ని విడుదల చేయవలసిందిగా శాంతి సంఘం నాయకులు వై వెంకటేశ్వరరావు గారు, జి ఈశ్వరయ్య గారిని కోరుతున్నాం. ప్రపంచ శాంతి, యుద్ధాలు వద్దు, యుద్ధాలు వద్దు, శాంతి వద్దు, జయప్రదం చేయండి. ప్రపంచ శాంతి సవాళ్ళ మీద జరిగే సదస్సుని జయప్రదం చేయండి. శాంతి సంఘీభావ సంఘం జాతీయ సమితి సమావేశాలు మన విజయవాడలో జరగబోతా ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ఇటువంటి సమావేశాలు విజయవాడలో జరగటం ఇదే ప్రథమం. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ సమావేశాలు జరగడానికి ఒక ప్రత్యేకత నేడు సంతరించుకుని ఉంది. అయితే ఈ సమావేశాల సందర్భంగా ఒక జాతీయ సదస్సుని 1వ తేదీ ఉదయం, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 10 గంటలకు మాకినేని బసపన్న విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి చుక్కపల్లి పిచ్చి ఆడిటోరియంలో జాతీయ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే చుక్కపల్లి పిచ్చి గారి ఆడిటోరియం ఆయన పేరుతో ఉంది, మనందరికీ తెలుసు. గతంలో అనేక సందర్భాలలో ప్రపంచ శాంతికి భంగం కలిగినటువంటి అనేక ఘటనలు జరిగినప్పుడు మన విజయవాడ ఒక ప్రత్యేకమైన కృషి, శాంతి కావాలి, యుద్ధం వద్దు అనే ప్రత్యేక కృషి చేసింది. అందులో ముందుపీట నుండి ప్రత్యేక కృషి చేసిన వాళ్ళల్లో చుక్కపల్లి పిచ్చి గారు ప్రథములు. ఆయన ఇతర వామపక్షాలతో కలిసి, ప్రజాతంత్ర శక్తులతో కలిసి, అభ్యుదయవాదులతో కలిసి ఈ ఉద్యమాన్ని ఒక విశాలమైన ఉద్యమంగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యేకమైనటువంటి కృషి చేశారు. ఆ రకంగా ఈ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఆధ్వర్యంలో జరగడం అనేది. ఈ సదస్సులో జాతీయ నాయకులు, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ప్రెసిడియం సభ్యులు పల్లవ్ సేన్ గుప్తా గారు, అదేవిధంగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణ్ కుమారు, అదేవిధంగా సలహాదారు, ఈ సంఘానికి సలహాదారు యాదవ్ రెడ్డి, వీరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు జి ఈశ్వరయ్య, అదేవిధంగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ఈ శాంతిని కాంక్షించేటువంటి ప్రముఖులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా సామ్రాజ్యవాదం గురించి ఇంతకుముందు చెప్తే ఎవరికి పెద్దగా అర్థమయ్యేది కాదు. కానీ ప్రత్యేకించి ట్రంప్ ఇటీవల కాలంలో మన దేశం మీద రకరకాల పేర్లతో విధించినటువంటి సుంకాలు మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, మన దేశంలో పరిశ్రమల్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్న విషయం కూడా అనేక మంది రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్న విషయం మనకు తెలుసు. అంతేకాదు లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం మన భారతదేశం నుండి, అందులో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది వెళ్తున్న సంగతి కూడా తెలుసు. మరి అనేక ప్రముఖమైనటువంటి అక్కడ సంస్థల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా 6 నెలలు, సంవత్సరం పాటు ఈ రోజున వాయిదాలు వేస్తూ, గతంలో సరిగ్గా వీళ్ళు నిబంధనలు పాటించలేదనేటువంటి పేరుతో దుర్మార్గంగా, క్రూరంగా వెనక్కి పంపేసి, బేడీలేసి వెనక్కి పంపినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ప్రత్యేకించి ఇటీవల కాలంలో మరింతగా వీసాలు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 25 సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి వీసా అపాయింట్మెంట్స్ ని 26 సంవత్సరానికి, 27 సంవత్సరానికి కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ రకంగా వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలోనే కాదు, ఈ విద్యార్థులకి, అదే రకంగా యువకులకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రోజున ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రోజున మిత్రులు ఈశ్వరయ్య చెప్పినట్టు వెనిజులా మీద వాళ్ళు దురహంకార పూర్తిగా వ్యవహరించడం కానీ, అది సభ్య సమాజం, మరి ప్రజాస్వామ్యానికి మేమే మొదట అని చెప్పుకునేటువంటి అమెరికా ఈ రకంగా వ్యవహరించడం సభ్య సమాజం ఈ రోజున ఆగ్రహంతో ఉన్నటువంటి సందర్భం. అంతేకాదు పాలస్తీనాలో పసిపిల్లల్ని
మహిళల్ని అని కూడా చూడకుండా దుర్మార్గంగా వాళ్ళ జన్మభూమి నుంచి వాళ్ళనే మరి ఇజ్రాయిల్ తరివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాటి అన్నిటికీ అమెరికా మరి పూర్తి మద్దతు ప్రకటించినటువంటిది సభ్య సమాజం ఈ రోజున ఏలెత్తి చూపుతున్న విషయం కూడా మనకి తెలుసు. అంతేకాదు 57,000 మంది ఉన్నటువంటి గ్రీన్లాండ్ని, డెన్మార్క్ పరిధిలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ని నేను ఆక్రమిస్తానని హెచ్చరిస్తున్న విషయం కూడా మనకి ఈ రోజున ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకుని ఈ రోజు చూస్తా ఉన్నాం. అందుకనే అమెరికా ఈ రోజు ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి పెద్ద ఈ రోజున ఆటంకకాలు ప్రమాదంగాను తయారైంది. అందుకనే ఈ రోజున ఈ సదస్సుకి పెద్ద ప్రాధాన్యత ఉంది. అందువలన విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు అందరూ హాజరై ఈ సదస్సుని జయప్రదం చేయాలని మీ ద్వారా విజయవాడ నగర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.